ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ విశాఖ అర్బన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, విశాఖ జిల్లా పేరిక సంఘ అధ్యక్షుడు ఆకిరెడ్డి జగదీష్ ని వారి సంఘ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పత్రికా ప్రతినిధులు. ఆయన రాజకీయ అరంగేటం చేసినప్పటి నుండి తమ వార్డు ప్రజలకు అందించిన అనేక సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో విశాఖ జిల్లాలో ఏదైనా ఒక నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికయ్యి మరిన్ని మెరుగైన సేవలు ఆయన ప్రజలకు అందించాలని ఆయన్ని ప్రోత్సహిస్తూ మూడోసారి పెరిక సంఘ అధ్యక్షులుగా నియమితులైన ఆకిరెడ్డి జగదీష్ని సన్మానించి అభినందనలు తెలియజేసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్, ఉపాధ్యక్షులు రేగిడి రూప గుణశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర కార్యవర్గ సభ్యులు. ఈ సందర్భంగా ఆకిరెడ్డి జగదీష్ మీడియాతో మాట్లాడుతూ, నా రాజకీయ ప్రయాణం ఇప్పటిది కాదు. నేను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వీరాభిమానిని. ఆయన స్ఫూర్తితోనే నేను నా టీనేజ్ వయస్సు నుండే రాజకీయ రంగ ప్రవేశం చేశాను. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేసింది. ఆయన స్ఫూర్తితోనే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీని నమ్ముకుని ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వం నా సీనియారిటీని, నా సేవల్ని గుర్తించి నాకు ఒక నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పోటీ చేసే అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నేను నా సత్తాను నిరూపించుకుని ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని ఆశపడుతున్నాను అని చెప్పుకొచ్చారు. ఆయన ద్వారా ఫస్ట్ దీన్ని లాంచింగ్ చేయించాం. యాక్చువల్ మా సభ్యులైతే 150 మనకి మన టీం ప్రెసిడెంట్ మనోజ్ కుమార్, నేను వైస్ ప్రెసిడెంట్, ఇతర ఇతర సెక్రటరీ అందరూ మీ పాకెట్లో మనమే. వీళ్ళంతా కూడా ఆర్గనైజర్లు, ట్రెజరర్స్ అందరూ టీం అందరూ. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే విశాఖ జిల్లా పేరిక కుల సంఘానికి 3వసారిగా మీకు మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదాలు, అభినందనలు. పోతే చిన్న వయసులోనే 25 సంవత్సరాల నుంచి మీరు టీడీపీ నమ్ముకొని ఉన్నారు. ఎన్ని కష్టాలు నష్టాలు మీ కళ్ళగా మేము చూసాము. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా లాస్ట్ టైం గవర్నమెంట్ మీరు కాకపోయినప్పటికీ కూడా చాలామంది పెద్దవారు మిమ్మల్ని ఆక్వర్డ్ చూసారు. లేదు, చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి, లోకేష్ బాబు నాయకత్వం కావాలి, మంచి అయినా చెడ్డ అయినా వాళ్ళతో నన్ను జర్నీ చేస్తారు. ఒకే దేశంలో ఉండిపోయారు. మీ ప్రధానికి చూసాం కూడా చేస్తాం. ఆ రోజు విజయరాజ్ సాగర్ ఆఫీసులో కూడా పిలిపించినా సరే, సార్ మమ్మల్ని క్షమించండి, మీరు ఇదే పనులు మీరు చెప్పుకొని వచ్చారు, దానికి తగ్గ మార్పు దాని తగ్గ పేరు మీకు వస్తుంది. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్ ఆర్గనైజర్ అని చనిపోతే ఏం కావాలంటే మాకున్న గుర్తుబాటు సమాచారం బాబ్జీ గారితో నాకు బాగా ఇద్దరు పియ్యాలి. గంజబాబ్జీ గారు పట్టారు లెక్కల ప్రకారం అయితే మీకు నాకున్న తెలిసిన ప్రకారంగా డెఫినెట్గా నామినేట్ పదవి అయితే వస్తుంది. చాలా గట్టి దూరంలో ఉంది. మొన్న యోగా ఫంక్షన్లో కూడా మీ పాత్ర కీలకం. మొన్న యోగా దీంట్లో కూడా మీరు మేనపో తరలి విష్ణు శివకుమార్ మీరు పడ్డారు. ఆయన కూడా చెప్పడం జరిగింది. దీని ద్వారా ఫలితం తప్పనిసరిగా మీకు ఆ ఫలాలు అయితే మీరు తినవలసిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా టైంలో ఈ 42వ వార్డులో కరోనా టైంలో మీరు చేసిన సర్వీసు ఎప్పటికీ మా కళ్ళెదురుగా తిరుగుతూ ఉంది. రోజు లారీలు వచ్చేవండి. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, చిక్కుకాయలు, పాలు ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు అన్నీ, వాటర్ బాటిల్ రకరకాల వీధికి వచ్చేవాళ్ళు. ఈయన మోజం గారు అన్నగారు ఏంటన్నగారు అంటే సర్వీస్ అండి. అప్పుడు ఆయన డబ్బులునే కాదు, నాకు తెలిసి ఇప్పుడు ఫైనాన్షియల్ ఉన్నదే కాదు, జస్ట్ అయినా ఆత్మాభిమానం. అంటే కష్టపడ్డాము, 10 రూపాయలు సంపాదించుకున్నాము, 9 రూపాయలు పనిచేద్దాం, రూపాయలు నాకు చాలని కాన్సెప్ట్తో ముందుకెళ్ళారు. ప్రజెంట్ అయితే లోకేష్ గారు ఉన్నారని సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని గుర్తించి నాకు సన్మానం చేసిన విశాఖ మీడియా సిటీ జర్నలిస్ట్ అధ్యక్షుల వారికి, అలాగే వాళ్ళ టీఎంపీ ఉపాధ్యక్షులు వారందరికీ కూడా మా విశాఖ జిల్లా పెరిక కమ్యూనిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక నా జర్నీ అంటే తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి సినిమాలు చూసి ఆయన పెట్టే పార్టీని పెట్టి ఆ రోజుల్లో ఉండే ప్రజలు ఇబ్బందులు, మొట్టమొదటిసారి నేను కాకి బట్టలు వేసుకున్న గవర్నమెంట్ స్కూల్లో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన బట్టలు. అంటే అప్పుల్లో గవర్నమెంట్ బట్టలు ఇస్తుంది అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడిని నేను. గవర్నమెంట్ స్కూల్లో ఒక పేస్టు, ఒక బ్రష్, బట్టలు ఇచ్చి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఒక పాలు, ఒక బన్ను ఇచ్చారనమాట. అది కూడా ఎక్కడ కాదు, ఈ పక్కనే అప్పుడు రైల్వే న్యూ కాలనీ స్కూల్ ఏదైతే ఉందో అప్పుడు ఇందులో ఉండి, ఈ షాపులో ఉండి అనమాట. ఇందులో మేము 1వ తరగతి చదివి అక్కడ 5వ తరగతి చదివి 5 నుంచి గర్ల్స్ హై స్కూల్కి
ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ కొత్తగా వచ్చింది, అప్పుడు ఓన్లీ బాయ్స్ హై స్కూల్ ఉండేది, అందులో 10th వరకు మేము చేసుకున్నాం. సో ఇలాగ మా జీవనం సాగిస్తూ తెలుగుదేశం పార్టీలో ఎలక్షన్ అప్పుడు ఆ జెండా చూస్తేనే తెలుగుదేశం పార్టీ, ఆ పసుపుని చూసేటప్పటికి తెలుగుదేశం పార్టీ అంటే మాకు ఊహ తెలుసు. అప్పటికి రాజకీయం అంటే తెలియదు, కానీ సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఊరేగింపుకు వచ్చేటప్పుడు ఆయన అప్పుడు వ్యాన్తో వచ్చేటప్పుడు మేము చాలా చిన్నోళ్ళే. ఇప్పుడు మా రైల్వే ఇంజనీర్ ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది కదా, అక్కడ ఆపి మీటింగ్ చెప్పారు ఆయన. అక్కడి నుంచి మళ్ళీ రైల్వే గ్రౌండ్లోకి వెళ్ళారు. రైల్వే గ్రౌండ్ అప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్ ఎన్నోళ్ళు ఉన్నాడు. ఆ గ్రౌండ్లో మళ్ళీ ఒకరోజు రాత్రి 9 నుంచి 11 వరకు మీటింగ్ చెప్పారు. అప్పుడు నేను ఫస్ట్ సారి ఎన్టీ రామారావు గారిని చూడడం. ఇంకా అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి అంటే ఈ ర్యాలీలు అవుతాడు కానీ చేస్తాడు కానీ స్కూల్ నుంచి వచ్చి జనరల్ పట్టుకొని అర్థం చేయడం. ఆఖరికి జగదీష్ గారికి ఫస్ట్ నుంచి చాలా సేవా కార్యక్రమాలు చాలా గొప్పగా చాలా చేశారు. అతను ఇంకా నెక్స్ట్ తరానికి మేము మార్గదర్శనంగా తీసుకుంటాం. అందరూ ఏంటంటే అతను ప్రెసిడెంట్గా ఉన్నారు, మేము వైస్ ప్రెసిడెంట్, మన తిరుమూర్తి గారు, మన కార్యవర్గం అంతా అతను ముందుండి నడిపించి నెక్స్ట్ కార్యక్రమాల్లో నెక్స్ట్ కార్పొరేటర్ కానీ ఏ పదవులు ఇచ్చినా కానీ మేము ముందుండి చేయించే అతన్ని మంచి స్టేజ్కి తీసుకెళ్లే బాధ్యత మాది. ఈ మన పెంకుల ఉందండి మా ఇంటి నుంచి ఒక్కొక్క ఇంటి నుంచి మన పెంకులో రాను డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ మధ్యన అందరూ బయటకు వస్తున్నారు, అందరూ కష్టపడుతున్నారు. అందరూ మన పొలాన్ని హైదరాబాద్లో చూసారంటే అక్కడ ఉన్న బ్యాంక్ ఉంది, సపరేట్గా బ్యాంకు అక్కడ ఉంది, ఎంతో ఉంది. ఇక్కడ కూడా మన అధ్యక్షులతో మాట్లాడి బ్యాంకు మ్యారేజ్ ట్రస్ట్ ఇవన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఈ నూతన కార్యవర్గంలోని అంతా మన ఆఖరి జగదీష్ గారి ఆధ్వర్యంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మొదలుగారితో ఈ సంవత్సరంలో కూడా ఈ మధ్యన ఇది పెళ్ళిళ్ళు వివాహ పరిచయ వేదిక కూడా ఈ మధ్యన పెడతాం. మన కులం నుంచి ఓన్లీ మన సంఘానికి. మన ఇప్పుడు హైదరాబాద్ ప్రతి సంవత్సరం పెడతారు ప్రపంచ వివాహ వేదిక పెడతారు. ఈ సంవత్సరం నుంచి ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏదైనా అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఈ మధ్యన స్టార్ట్ చేస్తాం. సొసైటీ కింద కావాలి అన్నీ ఆల్రెడీ ఇక్కడ నుంచి మన పెరుగుకోవడం అనేది మన రాష్ట్రానికి, మన ఉమ్మడి ఆంధ్రలో అందరికీ శుభ్రపరిచితం. అందరంతా పెరుగుకోవడం కానీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలియని వారు అందరూ ఉండరు. నెక్స్ట్ కూడా లాస్ట్ టైం కూడా మన కార్పొరేషన్ ఇచ్చారు, చైర్మన్ ఇచ్చారు, 13 డైరెక్టర్లు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా లాస్ట్ టైం మన జగదీష్ గారికి కూడా మనం చెప్పుకున్నాం. ఈసారి ఆ గవర్నమెంట్కి ఇచ్చారు. ఈ గవర్నమెంట్లో కూడా మాకు కార్పొరేషన్ కావాలి. తెలుగు సంక్షేమ సంఘ అధ్యక్షులు స్వాతంత్ర సన్మానులు శ్రీ ఆకిరెడ్డి జగదీష్ గారికి, అలాగే నా సహచర కార్యవర్గ సభ్యులకు, ఈరోజు ఈ సమావేశం వచ్చినటువంటి సిటీ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు అందరికీ పేరు పేరున నా నమస్కారం. పొలిటికల్ గురించి మా అధ్యక్షులు వారికి చెప్పారు, వాటి గురించి నేను బాధపరచుకోలేదు. ఇంకా ఆకిరెడ్డి జగదీష్ గారి గురించి చెప్పాలంటే 2 మాటలు చెప్పి నేను కుల సంఘం గురించి చెప్తాను. ఆయన చిన్నప్పటి నుంచి మాకు కలిసి కష్టపడి పైకి వచ్చారు. ఇప్పుడు ఆయన ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చారన్నది ఇప్పుడు మనకు చాలా వివరంగా చెప్పారు. మా కుల సంఘంలో కూడా ఇప్పుడు జిల్లా సంఘ అధ్యక్షులుగా కాకముందు తాడిచెట్లపాలెం పెద్ద సంఘం ఉంది. దానికి కూడా చాలా సహాయ సహకారాలు అందించి ఆ సంఘాన్ని కూడా చాలా పైకి తీసుకొచ్చి అక్కడ ఒక పెరిక సంఘ భవనాన్ని కూడా తన ఆధ్వర్యంలో నిర్మించి ఈరోజు విశాఖ జిల్లా పెరిక సంఘ అధ్యక్షులుగా కూడా మళ్ళీ నన్ను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే పొలిటికల్లో కూడా మరి ఏ విధంగా వచ్చారనేది ఇప్పుడు చెప్పారు. చాలా కష్టపడ్డారు. గతసారి అధికారంలోకి వస్తారని వైఎస్ఆర్సీపీ మంచి ఊపులో ఉన్నప్పుడు కూడా అతి తక్కువ ఓట్లతో పోవడం మా అందరికీ చాలా బాధ అనిపించింది. కానీ ఈసారి నిన్న మీటింగ్లో కూడా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అందరికీ మేము చెప్పడం జరిగింది.
కార్పొరేటర్ సీటు గ్యారంటీగా